నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో. ఈ సమావేశంలో మనం రాబోయే ఎన్నికలకి చాలా పటిష్టంగా ఉండాలి అని చెప్పేసి ఒకటి, దాంతోపాటుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది, ఈ 6 నెలల్లో ఎంత వ్యతిరేకత మూట కట్టుకుంది అంటే గతంలో ఏ ప్రభుత్వము మూటగట్టుకోనంత వ్యతిరేకతను మూటగట్టుకుంది అని చెప్పేసి వాళ్ళు చర్చించుకున్నారట. అదేవిధంగా ఏదైతే 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకున్నారు కదా, వై నాట్ 175 అని. సో అట్లాగే మరలా వై నాట్ 175 అని చెప్పేసి ఆ పార్టీ మాజీ సలహాదారులు, అంటే ప్రభుత్వ సలహాదారులకు పనిచేశారనుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు రేస్ చేశారంట మరలా వై నాట్ 175 అని. మరి నిజంగానే ప్రజల్లో ఆ రకంగా వ్యతిరేకత ఉన్నదా? ఈ 6 నెలల సమయంలోనే అంత తీవ్రమైన వ్యతిరేకత ఉండేలాగా ప్రభుత్వం వ్యవహరించిందా? అసలు 6 నెలల్లోనే మొత్తం నిర్ణయించేసేలాగా అనిపిస్తుందా? సరే, వ్యతిరేకత ఉందనుకుందాం. వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఉందా అనేది కూడా ఆలోచించాలిగా. పోనీ వ్యతిరేకత ఉంది అనుకుంటే ఏ స్థాయిలో ఉంది? అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారేలాగా ఉందా? అసలు ప్రజలు ఈ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిస్ అయ్యేమో అని భావిస్తున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనగానే ప్రధానంగా ఆయన చెప్పుకొచ్చేది సంక్షేమ పథకాలు. నో డౌట్ ఆ విషయంలో మాత్రం ఆయన ప్రాంప్ట్గా అప్పు చేశారా, తప్పు చేశారా, సప్పు చేశారా, ఏమన్నా చేయనియండి, ఆ లబ్ధిదారులకు పథకాలు మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చేవాళ్ళు. కానీ ఆ పథకాలు అంత ఇదిగా ఇచ్చినా ఏ ఒక్కటి వదలకుండా మరి ప్రజలు ఎందుకని ఆ విధంగా భావించారు అంటే, పరిపాలన అంటే పథకాలు ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అందులో రాజధాని ఉంటుంది, పెట్టుబడిదారులు రావాలి, రోడ్లు రావాలి, ఉపాధి రావాలి, ఇలా చాలా ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పథకాలకు మాత్రం ప్రయారిటీ ఇచ్చారు. అయినా సరే ప్రజలు మాత్రం అది కాదు అన్నట్లుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపల. మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి అంటే సూపర్ 6. ఆ సూపర్ 6కి సంబంధించి ఎక్కడా కూడా పెద్దగా ప్రస్తావించట్లేదు, అవి అటకెక్కేసినాయి అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగానే ప్రజలు సూపర్ 6 మీదే ఆలోచిస్తున్నారా? లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అలాగే ప్రతి ఇంట్లో ఉన్న యువకులకు ఉపాధి కావాలి అనే విధానంలో కూడా ఆలోచిస్తున్నారా అనే అంశాలను ఈరోజు మనం చర్చ జరపబోతున్నాం. అట్లాగే వై నాట్ 175 అంటున్నారు కదా, అది ఏ మేరకు అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ చర్చలో మెయిన్ పాయింట్గా ఉండబోతుంది. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కుసుమ గారు, అలాగే కనకారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే కంచర్ల బోస్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే దుర్గా కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి. సో కనకారావు గారు, మీరు తర్వాత చెప్తారు అందరికీ సమాధానం. ఏమంటారు? చెప్పండి. తర్వాత ఏమంటారా? మీకు వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మీకు ఏమంటారా అంటున్నా. మీ ఇష్టం. అట్లా కాదులే, ఎందుకంటే మరి మీరు ఒక్కరే కాబట్టి అందరికి సమాధానం చెప్పాలి. మీకు అప్పచెప్పాము, ఎప్పుడు మాటేస్తే అప్పుడు మాట్లాడతాం. అట్లాగే సార్. కుసుమ గారు నమస్తే అండి. నమస్కారం ప్రసాద్ గారు. సో ఏదైతే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది, ఈ 6 నెలల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారట. ప్రధానంగా ఏంటి అంటే సూపర్ 6 అనే హామీలను మీరు ఇచ్చారు ప్రజలకి. మరి ఆ హామీలు ఏ మేరకు నెరవేర్చబోతున్నారు? ఇప్పటివరకు ఏ హామీలు కూడా అడుగు ముందుకు పడట్లేదు. అదేమిటి అంటే ఆ గ్యాస్ సిలిండర్ ఒకటి అనుకుంటా మొన్న ప్రపోజల్ పెట్టారు దీపావళి అప్పుడు. ఇక దాని తర్వాత మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అన్నారు. అవునవును. అలాగే మహిళలకు 1500 రూపాయలని కావచ్చు. ఇట్లా ఈ హామీలన్నిటికీ సంబంధించిన వ్యవహారం ఏంటి? అసలు మీ పరిపాలన మీద అంత వ్యతిరేకత ఏ విధంగా వచ్చింది చెప్పండి. ప్రసాద్ గారు నమస్కారం అండి. ప్యానెల్లో నాతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకందరికీ కూడా నా నమస్కారాలు. నమస్కారం. గవర్నమెంట్ వచ్చి 6 నెలలైంది. విపరీతమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆ నాయకులు కలిసి ఏదో వాళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కలిసి ఒక అంతర్గతంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు మీరు గతంలో 5 సంవత్సరాలు సాధించింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన హామీలు తూచా తప్పకుండా అంటే దశల వారీగా అమలు చేస్తా వస్తున్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచారా లేదా అండి?
సాధ్యం. ఈ రోజు ఉన్నటువంటి మన రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో, అప్పులు పాలు చేసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని అప్పులు పూడ్చుకుంటూ అసలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఏ విధంగా వాళ్ళు తీర్చుకుంటూ ముందుకెళ్తున్నారో దాన్ని మనం అభినందించాలా. ఇప్పుడు మీరు చెప్పినట్టు సిలిండర్లు, లేకపోతే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ సంక్రాంతి నుంచి జనవరి 1 నుంచి మేము అవి అమలు చేస్తాము. ఫస్ట్ మన దీపావళి అప్పుడు చెప్పారు చేస్తామని చెప్పి, దీపం పథకం అమలు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పి మా నాయకుడు కానివ్వండి, మా ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో పవన్ గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా మిగతా కూడా అమలు చేయడానికి తెలుగుదేశం గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకొకటి వీళ్ళు చెప్తా ఉన్నారు వై నాట్ 170. ఏ కాలంలో అండి వై నాట్ 175? ఇంకా మీకు బుద్ధి రాదు, ఇంకా భ్రమలో బతుకుతున్నారా? మీరు ప్రతిపక్షం కూడా లేదు. మీరు చేయాల్సింది ఏంది? ఆ 10 మందో 11 మందో ఎవరో ఉన్నారు ఎమ్మెల్యేలు, మీ జగన్మోహన్ రెడ్డితో సహా. మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజలకి ఈ రోజు చేస్తున్నటువంటి అక్కడ ఇక్కడ మీరు 4 గోడల మధ్యన కూర్చొని మీరు చర్చించుకోవడం కావాల్సింది. మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి ఏం తప్పులు చేస్తుందో మీరు ప్రజలకు ఎత్తి చూపండి. అప్పుడు మేము ప్రజలు అభినందిస్తారు. మీరు ఎక్కడ 4 గోడల మధ్యన కూర్చొని వై నాట్ 175 6 నెలల విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుకోవడం కాదు. మిమ్మల్ని కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఏదో 10-11 సీట్లు వచ్చినాయి. మీరు బయటికి రండి. బయటకు వచ్చి అసెంబ్లీకి అటెండ్ అవ్వండి. ఫస్ట్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని కానీ ఎన్డీఏ కూడా నిలదీసి మీరు అడిగినట్టయితే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. మీరు అసెంబ్లీకి రారు, దాంకుంటారు. అసలు మీరు చేసిన తప్పులకి సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు లేరు కాబట్టి మీరు అసెంబ్లీకి రావట్లేదు ఈ రోజు. కానీ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత ఇప్పుడు 24 సీట్లకు పరిమితమైనా కూడా ఏ రోజు కూడా మీడియాకు భయపడి మీడియా ముందరికి రాకుండా, అసెంబ్లీకి రాకుండా చేసినటువంటి దాఖలు ఎక్కడే లేవు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ వాళ్ళ మిస్సెస్ ని అవమానించినటువంటి విషయంలో నేను మళ్ళీ ముఖ్యమంత్రి ఈ సభకు వస్తానని చెప్పి శపథం చేసి అదే విధంగా ముఖ్యమంత్రి అసెంబ్లీకి అటెండ్ అయినారు. ఏది మీరు ఈ రోజు అసెంబ్లీ సాక్షి ఒక శపథం చేయండి, మరి చూద్దాము. ఒక్కటి మీరు ఒక శపథం చేసి చూడండి. మీరు అసలు మీకెవరండి ఈసారి వై నాట్ 175 అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి అవినీతి పనులు ఈ రోజు కోకలు ఉన్నాయి. కేవీఆర్ రావు గారు లాంటి పారిశ్రామిక వ్యతిరేకించినటువంటి ఎవరైతే ఈ రోజు కంప్లైంట్ ఇచ్చారో ఎంతో మంది కోకళ్ళు ఈ రోజు బయటకు వస్తా ఉన్నారు. వీళ్ళందరూ కింది స్థాయి నుంచి వీళ్ళు తప్పులు చేసేది కాకుండా కింది స్థాయి వాళ్ళు కూడా తప్పులు చేసి వాళ్ళను కూడా కేసులు ఇరికించుకునే విధంగా పాపాలు మూట కట్టుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారండి. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఎంత ఆర్థికంగా చితికిపోయినాం మనము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎందువల్ల డిఎస్సి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో డిఎస్సి ఒకటి నెరవేర్చారు కదా, ఇది భూ చట్టం విషయంలో కూడా రద్దు చేశారు కదా. అదే విధంగా ఈ రోజు రోడ్లు చూస్తా ఉన్నారు. పెడతామండి, పెడతాం సార్, పెడతాం. ఇప్పుడు మా నాయకులు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా తూచ తప్పకుండా ముందు వెనక దశల వారీగా నెరవేరుస్తాం, ఖచ్చితంగా నెరవేరుస్తాము. చెప్పినటువంటి మాట వెనకడిగేసిన ప్రభుత్వం కాదు ఎన్డీఏ గవర్నమెంట్. అట్లయింటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి 162 సీట్లు ఎలా వచ్చినాయండి? ప్రజలు నమ్మినారు, ప్రజలు ఓట్లేశారు, ప్రజల పక్షాన ఉంది. ఈ రోజు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి చేయడానికి ఏ రోజైనా గ్రామాల గురించి పట్టించుకున్నారా? అసలు లోకల్ బాడీస్ లో నామినేషన్ వేయడానికి పోతే వాళ్ళ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల యొక్క పత్రాలను కూడా చించేసి పారేసి వాళ్ళని ఎవరినే కానీ మిగతా వాళ్ళను నామినేషన్ వేయడానికి కూడా వేయనీయకుండా భయపెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వీళ్ళు కూడా మాట్లాడతారండి. ఈ రోజు మీరు దమ్ము ధైర్యంగా నిలబడండి. రేపు లోకల్ బాడీస్ లో మీరు ఏమాత్రం అసలు మట్టి కట్టుకుపోయినారు. మీరు ఎక్కడా కానీ గ్రామ పంచాయతీలో ఒక రోడ్లు కానీ, లైట్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, మౌలిక సదుపాయాల గురించి ఏ రోజున పట్టించుకున్నారా మీరు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సరే ప్రతి గ్రామ పంచాయతీకి ఫండ్స్ విడుదల చేసినారు. ఎక్కడ చూసినా ఈ రోజు గ్రామాలు కలకలలాడుతా ఉన్నాయి. అసలు ఎక్కడే కానీ ఒక కట్టడి మట్టి వేసినారా? ఎంత మంది యాక్సిడెంట్లతో చనిపోయినటువంటి కుటుంబాలు ఎన్నున్నాయండి? ఏ రోజున రోడ్ల గురించి మీరు పట్టించుకున్నారా? మీరు కూడా మాట్లాడుతున్నారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేస్తామనే దాని గురించి మాట్లాడి మీరు ఎంతసేపు కూడా కొండలు దవ్వుకొని భూములు కబ్జాలు చేసినారు. పారిశ్రమలకు ఎవరిని కూడా రానివ్వకుండా ఈ రోజు భయపెట్టి, ఎవరిని పెట్టుబడులు దాన్ని రానివ్వకుండా భయపెట్టి వాళ్ళు భయభ్రాంతులు చేసి ఒక్క పరిశ్రమ అంటే ఒక పరిశ్రమలు పెట్టకుండా అసలు ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మీరు చేసినటువంటి పాపాలు ఈ రోజు మూట కట్టుకున్నారు. ఈ రోజు మీరు అప్పులు అంటున్నారు. అప్పులు మీరు చేయట్లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత. కనకరావు గారు రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని
బేరేజీ వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని కూడా రెండింటి బేరేజీ వేసుకుంటూ ఆయన తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతులు తీసుకుపోతారు. రేపు ఎవరైనా అసలు క్వశ్చన్ చేస్తే వాటికి సమాధానం చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. మీకుండాయా? మీరు ఏ విధంగా మీరు అప్పులు చేశారు, దేనికి అప్పులు చేశారు, దాన్ని తీసుకొచ్చి ఏం చేశారని చెప్పి మీరు సమాధానం ఉందా మీ దగ్గర? కానీ మా నాయకుడి దగ్గర ఆ సమాధానాలన్నీ ఎప్పటికీ ఉంటాయి. గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన చేసినటువంటి ప్రతి పనికి ఈ రోజు లెక్కలు చెప్పేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజు వీళ్ళు తెలుగుదేశాన్ని క్వశ్చన్ చేసే శక్తి వీళ్ళకి లేదండి. వీళ్ళు చేసినంత తప్పు. ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని నాశనం చేసి రాజధాని లేకుండా చేశారు. ఎక్కడ చూసినా అసలు పరిశ్రమ లేకుండా చేశారు. యువతకు ఉద్యోగాలు లేకుండా ఈ రోజు పొట్ట చేత పెట్టుకుని వీళ్ళు పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అదే తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఎంతో మందికి 20 లక్షల మంది యువతకి ఉపాధి ఇస్తామన్నారు. మరి మొదటి సంవత్సరంలో ఎన్ని లక్షల మందికి ఉపాధి ఇచ్చేలాగా చూస్తారు అండి? ఇప్పుడు 1 సంవత్సరంలోనే సాధ్యమయ్యేటటువంటి పని కాదు. మాకు ఇప్పుడు 6 నెలలైంది మేము అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో మేము దృష్టి పెట్టాము. ఖచ్చితంగా ఒకవైపు లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విదేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి ఆకర్షిస్తా ఉన్నారు. ఖచ్చితంగా పరిశ్రమలు పెడతారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా కల్పించడానికి ముందుంటాం. మేము వీళ్ళలాగా మేము చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలుగా మేము చేయడం లేదు. కాబట్టి మా శక్తి వంచన లేకుండా అలా చేస్తే మీ పరిస్థితి కూడా అంతే అవుద్ది. మేము చేస్తున్నాం. ఖచ్చితంగా అవును. ప్రజలు మంచి చేస్తే ప్రజలు మంచి తీర్పు ఇస్తారు. ప్రజలు చెడ్డ చేస్తామంటే ఖచ్చితంగా ఇచ్చినట్టు వైసీపీకి ఏ విధంగా ఇచ్చినారు ఆ విధంగా ఇస్తారు. కానీ మేము ఆ పరిస్థితి తీసుకురావాలి. మేమైతే ఆ పరిస్థితిలో లేము. రైట్. బోస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో ఒక అమరావతి వాసిగా మీరు, పైగా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా, అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను మరలా గెలుస్తాను అన్నట్లుగా. సరే, నేను మరలా గెలుస్తానని ఆయన చెప్పకపోయినా వాళ్ళ నాయకులు కావచ్చు, మరలా అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడేంటి మరి అమరావతి రైతులు ఏదైతే రాజధానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రధానంగా మారింది రాష్ట్రానికి సంబంధించి, మరి ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా మనం గెలుస్తాం అని కనుక ఆ స్టేట్మెంట్లు వాళ్ళు విన్నప్పుడు అమరావతి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందండి? సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఆదాన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్తే అండి. సార్, అది యాక్చువల్ గా మీరు చివరిలో కనకరావు గారికి ఇస్తున్నారు, యాక్చువల్ గా ఫస్ట్ కనకరావు గారికి ఇవ్వాల్సింది. ఎందుకంటే కనకరావు గారు ఏంటి మా ఉద్దేశం ఏంటి అనేది అలా చెప్తే మేము దాని తగ్గట్టు మేము చెప్పేవాళ్ళం. ఏంటి పరిస్థితి అట్లా కాదు, ముందు ఆయనకి ఇచ్చేసారు అనుకోండి, మీరు మాట్లాడితే మీరు ఏళ్ళు లేపేవాళ్ళు. అందు గురించి అనుకోండి, మాకు వాళ్ళు మాట్లాడేది రియాలిటీ ఏంటనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న మాకు తిరుగుతా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఏదైనా గోల పెట్టాల్సి వచ్చినప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తామో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా, నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఉందనేది ఉన్నదన్నట్టు మాడుకునే మైండ్ సెట్ మా జనసేన ఉంది కాబట్టి చెప్పేవాళ్ళం. సరే, ఎనీవే మీరు ఆయన చివరిలో ఇస్తున్నారు కాబట్టి మేము ఓన్లీ ఆ మీడియాలో వచ్చిన న్యూస్ బట్టి ఆ దిశానిర్దేశం చేశాం. దాంట్లో వైనాట్ 175 ప్రజల్లో వ్యతిరేకత, 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత లేని గవర్నమెంట్ అనేది ఒక 3 మెయిన్ పదాలు మాట్లాడడం జరిగింది. దాని పరంగా అలాగే ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంట్ చేయలేదు అనేది దాని రిలేటెడ్ గా మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే ఫస్ట్ థింగ్ అండి, 6 నెలల్లో వ్యతిరేకత వచ్చిందా? లేదు. అలా అనుకుంటే మన ఎలక్షన్ లో 40% ఓటు, అదే 37% 38% వచ్చింది కదండి వైఎస్ఆర్. 39% అప్రాక్సిమేట్లీ వచ్చిన ఓటింగ్ కి మనం గెలిచిన దానికంటే కూడా 39 మంది మిమ్మల్ని ఒప్పుకోలేదని చెప్పుకొని ప్రచారం చేస్తే ఎట్లుంటది? మీకు అర్థమైందా సార్? రైట్ అవే చెప్పొచ్చు కదా, 39 మంది మిమ్మల్ని ఒప్పుకోలేదయా, మీరు వద్దని చెప్పి ఓటేశారు కాబట్టి మీరు గవర్నమెంట్ తీసుకోవద్దంటే ఎట్లుంటుందా సార్? అట్లాగే ఉంది. ఊరినే ఊళ్ళల్లో కొంతమంది అరుగుల మీద కూర్చొని మాట్లాడతారు చూసారా, గుప్పుసుగా కబుర్లు, పని పాట లేకుండా అలాంటి మాటలు మాట్లాడతారు సార్. అలాగే నేను తప్పలేదు సార్ దాంట్లో. ఇప్పుడు జనసేన పార్టీగా మాకు ఒకటే సీట్ వచ్చింది మేము పోటీ చేసినప్పుడు. అంత మాత్రాన మేము అరే మనకి ఎంతేనా, మనం ఏం చేయకూడదు అని చెప్పి ఓలేయంగా మనం ఏం చేయాలంటే శక్తి కూడా తీసుకొని, లేదు మనం గట్టిగా పోరాడదాం, మనం ప్రజల కోసం పోరాడదాం, మనం మంచి ఈసారి ఆ వైనాట్ 175 దాని మీద మనం వెళ్దాము అని ఖచ్చితంగా వెళ్ళడంలో తప్పు లేదు సార్. మనిషి అన్నాక ఆ టార్గెట్ పెట్టుకోవాలా. ఎవరైనా సరే టార్గెట్ ఎప్పుడు కూడా అరే ఏంది అందరూ నవ్వుకునేలా ఉండాలి టార్గెట్. ఆ విషయం నేను అప్రిషియేట్ చేస్తానండి. ఎప్పుడైతే వైనాట్ 175 అనేది చాలా మంది నవ్వుతారు, కానీ నాకు అది రియల్లీ అప్రిషియేట్ దట్
మీరు అన్అచీవబుల్ టార్గెట్ పెడితేనే అందరు నవ్వుతారు. అట్లీస్ట్ 175 కొడితే మనం కనీసం 150కి వెళ్తామనే ఏదైతే ఉందో అది అప్రిషియబుల్. ఎందుకంటే మీరు చూడండి, పాకిస్తాన్ మనకి మ్యాచ్ జరుగుతున్నప్పుడు 200 స్కోర్ ఉంటే మన వాళ్ళు 40 ఓవర్లు 45 ఓవర్లు దాకా కొడతారు. అదే 370 అనుకోండి, మళ్ళీ అదే 40 ఓవర్లకి 375 కొడతారు. టార్గెట్ బట్టి మనం అచీవ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సేమ్ వే తప్పులేదండి. కాకపోతే ఏంటంటే రియాలిటీకి దగ్గరగా లేరండి వీళ్ళు. మనం చెప్పదలుచుకుంది ఏంటంటే టార్గెట్ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ మన ఐడియాలజీ ఏంటి, మన డిఎన్ఏ ఎలా ఉంది, మన 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 యూనో పెద్దవాళ్ళు అంటే పై లెవెల్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఇంతకుముందు ఏం చేశారు, ఇది కరెక్టా కాదా రాష్ట్రానికి అనేది ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం అండి. ఈ 6 నెలల్లో వాళ్ళు ఇలా టార్గెట్ పెట్టుకోవడం తప్పులేదు, విమర్శ చేయడం తప్పులేదు, కానీ ఆత్మ విమర్శ చేసుకోవచ్చు చూసారా, అది చాలా బాధపడుతున్నా అండి. మనం చేసింది కరెక్టా, మనం చేసింది తప్ప, మనం ఎక్కడ తప్పు చేస్తాం అనేది కనీసం ఒక్కళ్ళు కూడా, ఆ పైన ఒక్కళ్ళు కూడా ఎస్ మనం ఓన్లీ డబ్బులు పంచిపెట్టడం మీదే అంటే గుడ్డి ముసలమ్మ కూర్చొని కూడా బటన్ నొక్కే కార్యక్రమాన్ని మనం ఇంత యంగ్ పీపుల్ అని చెప్పుకోవడం, లేకపోతే చాలా మంది చెప్పుకుని కూడా మనం అదే పని చేశాం తప్పితే ప్రజల్లోకి తిరగలేదు. ఊరిని డబ్బులు పంచామని చెప్పి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడమే తప్పితే ప్రజలకు అవసరమైంది ఏంది, గవర్నమెంట్ అంటే ఏంది, గవర్నెన్స్ అంటే ఏంటి, రోడ్లు వేయడం, వాటర్ ఇవ్వడం, ఫెసిలిటీస్ ఇవ్వడం, ఉద్యోగ కల్పన చేయడం, కొత్త పరిశ్రమ తేవడం. 6 నెలల గవర్నమెంట్ లో ఎప్పుడు లేని, ఇండియా లెవెల్లో ఎప్పుడు లేని 2 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది సార్. లాస్ట్ 5 సంవత్సరాల్లో డిబేట్ చూస్తున్న వ్యక్తులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కనగరావు గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఈ రోజు డేట్ లో గూగుల్ ఓపెన్ చేసి 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే లెస్ దెన్ 10,000 crores ఆర్ అవుట్ ఆఫ్ 20 లక్షల కోట్లలో. అరే అదేంట్రా 20 లక్షల కోట్లలో 4,96,000 కోట్లేమో మహారాష్ట్రకి, 2,80,000 కోట్లేమో గుజరాత్ కి లాంటి స్టేట్లకు వచ్చినప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ చెప్పుకున్న మనకి అదేందయ్యా 10,000 కోట్ల కంటే ఎక్కువ దాటలేదని ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా బాధగా ఉంది సార్. 6 రకాల మనకి అది పాయింట్ అండి. రెండోది ఏంటంటే స్కీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయలేదని, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మీకు చెప్పండి, ప్రజల నుంచి వస్తా ఉంటదండి, ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఉంటది. మనం మాడితే కాదు, ప్రజల్లో కూడా ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంటది. నాకు ఇంకా బస్ టికెట్ ఫ్రీ ఇస్తాను, ఇంకా ఇవ్వలేదండి, నాకు ఇంకా అది ఇస్తాను కదా, ఇంకా ఇవ్వలేదండి అనేది వ్యతిరేకత అనేది మీకు ప్రస్ఫుటంగా కనపడుతుంది మార్కెట్ లో. అప్పుడు మీరు చేస్తే దాని అర్థం ఉంది. అలాంటి వాయిస్ లెస్ వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అనేది ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటారు. అసెంబ్లీలో ఎలాగో మీకు లేదు, కనీసం బయట పోషించినప్పుడు కరెక్ట్ గా పోషించండి. ఊరికనే రౌటీ మూకలో గోల చేశారు, అల్లర్లు చేశారు అనే మైండ్ సెట్ తో రావద్దండి. ఇది రాష్ట్రం అండి, పరిపాలన అండి, ఇది రాజకీయం అండి. మనం అనుకునే కక్ష రాజకీయాలు కాదు, పులివెందుల రాజకీయాలు కాదండి. దయచేసి వినండి. మీ ఇప్పుడు కూడా మేము అవహేళన చేయట్లేదు, ఇప్పుడు కూడా మిమ్మల్ని మీ ఊరిని ఎంత లెవెనే వచ్చినాయని ఏడిపించట్లేదు. అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ప్రతిపక్ష పోషించండి, గౌరవంగా పోషించండి, రియల్ ఇష్యూస్ మీద పోషించండి. ఊరికనే మీరు క్రియేట్ చేసుకోకండి, లేని ప్రపంచాన్ని, లేని అబద్ధాలని క్రియేట్ చేయకండి, మారండి. మనం ఈ మీడియాలో చెప్పేస్తే 10 సార్లు చెప్పేస్తే గెలవం అనే దానికి మొన్న ఎలక్షన్స్ ఉదాహరణ, ప్రజల యొక్క వేసే ఓటే ఉదాహరణ అనేది నేను చెప్పదలుచున్నానండి. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళు ఇలా మారుతున్నప్పుడు మాకేమనిపిస్తుంది అంటే రైతులుగా మీరు అడిగిన మెయిన్ ఫస్ట్ ప్రశ్న మాకేమనిపిస్తుంది అంటే ఇదొక చీడ పురుగు, ఇదొక మనకి వైరస్, దీన్ని ఒకసారితో తీసేయకూడదు. కూక్కట వేలతో సహా అంటే ఇంకొకసారి ఆ పార్టీ సైడ్ ఎవడు చూడకూడదు. ఎవడు అంటే ప్రజల కోసం మంచి చేసి ఎవరైనా అనుకున్నారు, రౌడీ మొక్కలు కాదండి. షార్ట్ కట్ లో డబ్బులు సంపాదిద్దాం, షార్ట్ కట్ లో దొబ్బేద్దాం, షార్ట్ కట్ లో మనం ఏదో ఒకటి టెండర్ తెచ్చుకుందాం, షార్ట్ కట్ లో ఇసుక దొబ్బేద్దాం, షార్ట్ కట్ లో ఆ మందు దొబ్బేద్దాం అనే మైండ్ సెట్ లో ఉన్న రాజకీయాలు కాకుండా, అధికారులు కాకుండా, ప్రజలకి ఏది చేద్దామో, మంచి చేస్తే బయటపడదాము, ఎంత మంచి చేస్తే మనకు ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాష్ట్రానికి ఏం అవసరం అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు బారిపోవాల. అరే ఈ పార్టీ మనది కాదు, ఇది తప్పుడు పార్టీ, ఇది తప్పుడు ఐడియాలజీ ఉన్న పార్టీ, ఇలాంటి పార్టీ మళ్ళీ ఇంకా లైఫ్ లో ఉండకూడదు అనేది ప్రజలు తిరిపిచ్చారు. మనం ఇప్పటికైనా నేర్చుకుని ఈ పార్టీతో మనం అంతకాకూడదు అనే లెవెల్ కి వెళ్ళాలని మా రైతులు ఆలోచిస్తున్నామండి. అమరావతి రైతులకి ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ రాకూడదనేది గట్టి కష్టపడతామండి. ఈసారి అవసరమైతే పాదయాత్ర అమరావతి కోసం కాదు, రాష్ట్రం కోసం చేస్తాం. ఎందుకంటే అలాంటి పార్టీ కానీ మళ్ళీ వస్తే రాష్ట్రం ఎప్పటికే 20 ఏళ్ళు ఎరకెళ్ళిపోయింది సార్. ఇవన్నీ కాదు సార్, నేను ఏదో ఊసుకుపోక నేనేదో గట్టిగా మాట్లాడతా అనుకోవచ్చు కాక. ఎగ్జాంపుల్ అండి, మీరు నెంబర్స్ చూడాలా, ఫిజికల్ గా చూడాలా. హైదరాబాద్ లో
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రేట్లు ఎలా పెరిగినాయండి? జగన్మోహన్ రెడ్డికి రాగానే ఆంధ్రప్రదేశ్ యూనో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏంటి? ఎందుకు ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది? ఎందుకు ల్యాండ్ రేట్స్ పెరుగుతున్నాయి? ఎందుకు వ్యాపారంలో వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు? ఎందుకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది? ఎందుకు గ్రోత్ ఫ్యాక్టర్ పెరుగుతుంది? ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉంటాయి? ఎందుకు మనకి ఫండ్స్ వస్తా ఉంటాయి, బెటర్ ఫండ్స్ అప్పులు కాకుండా? ఎందుకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉంటాయి? ఎందుకు బిజినెస్ పీపుల్ చేస్తా ఉంటారు? ఎందుకు అరే ఏదో జరుగుతుందనే ఆశ ఎందుకు పుడుతుంది? ఒక నిమిషం, అది ఎందుకు పుడుతుంది? ఒక నిమిషం కనకారావు గారితో మాట్లాడొస్తాను నేను. కనకారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మొత్తానికి నిన్న మీరు సమావేశం నిర్వహించుకున్నారు. ఏంటి ఆ సమావేశంలో కీలకమైన పాయింట్స్, ఎజెండా ఏంటి అసలు? ముందుగా ఒకసారి ఇది చూడండి సార్, కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అండి ఇది. 2016లో చంద్రబాబు నాయుడు గారు మ్యాప్ వేసి ఏ జిల్లాలకి ఏం చేస్తానేటువంటి ఒక విజన్ అనేటువంటి చూపించాడండి. ఓకే, ఇప్పుడు గౌస్ గారి కానించి స్టార్ట్ చేస్తాను, తర్వాత కుసుమ గారికి నేను ఎవరు ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఒకటి అడుగుతున్నాను, మీ జనసేన దగ్గర ఏం పార్టీ జరిగిందో తరపున చెప్పండి. సార్ మాదేముంది, మేము ప్రజాక్షేత్రం ఉందాం అనుకుంటున్నాం. ఒక పోరాట పటిమ నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక చిత్రహింస. ఎవరి మీద పోరాటం చేశారండి మీరు పార్టీ పుడతానికి? ఏమండి, ఎవరి మీద పోరాటం అయితే ఆ రోజు జైల్లోంచి బయట రావడానికి అండి కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెట్టి మా నాయకుడిని ఇబ్బంది పెట్టే క్రమంలో వచ్చి రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానంలో అయితే ప్రజా సంక్షేమాన్ని విస్మరించినటువంటి క్రమంలో రెండు రాష్ట్ర విభజన తెర మీద తెచ్చినటువంటి పరిస్థితుల నుంచి కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం నుంచి ఒక అడుగుల నుంచి మొదలైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటి. తర్వాత బోస్ గారు ఏం చెప్పారు? అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారా అని చెప్పేసి అన్నారు. ఇదే పోరాడు గారు జనసేన పార్టీ కదండి. బోస్ గారు మీరు జనసేన పార్టీనా? ఓకే. 2014-19 మధ్య ఆ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల యొక్క భూముల్ని అక్రమంగా లాక్కుంటున్నారు అనేటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా తిరిగి వస్తే అది పెనుమాకలో జరిగింది. పెనుమాకలో బలవంతంగా భూసేకరణ చేయవద్దు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అప్పుడు బలవంతం వేరు, అక్రమం వేరు సార్. అక్రమం వేరు, బలవంతం వేరు. బలవంతంగా లాక్కుంటున్నారు కాదు బోస్ గారు, నేను చెప్తాను. మీరు వస్తే కొంచెం ఎక్కువ ఒక్క నిమిషం బోస్ గారు ప్లీజ్, లెట్ హిమ్. అంటే మీరు తప్పు చెప్తున్నారు కాబట్టి కరెక్ట్ చేయాల్సిన పద్ధతి నేను చేశాను సార్. ఎందుకంటే సార్ మార్కెట్ లో ఎలా చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు 2014-19 అనేది మాట ఏదైతే ఉందో అసలు టోటల్ గా మీరు ఆ భూములు ఎక్వైర్ చేయడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు. పెనమాకలో అది కాదు, బలవంత భూసేకరణ ఇష్టం లేకుండా తీసుకోవద్దు అని చెప్పి చెప్పారు. అంతే. ఎందుకు సార్ పెనమాక ఉండవల్లిలో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ వ్యతిరేకత క్రియేట్ చేస్తే కావాలని వ్యతిరేకత క్రియేట్ చేస్తే ఆ ఉండవల్లి గ్రామ ప్రజల వరకు కొంతవరకు అరే బాబు మీరు తీసుకోవాలంటే స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి, కానీ బలవంతంగా వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దని ఒకే కనకారావు గారు చెప్పండి. కనకారావు గారు ప్లీజ్ క్యారీ ఆన్. అయిపోయిందండి బోస్ గారు, మీది అయిపోయిందా? ఏదైతే బలవంతంగా లాక్కోదన్నందుకండి ఇదే ఐటీడీ పోల్ అండి, లోకేష్ గారండి విపరీతంగా బండబూతులు వాళ్ళ తల్లి గారు కానించి మొత్తం ఆడితే ఆ రోజు పాప ఆయన ఆవేదన మొత్తం అరణ్య రోజునటువంటి పరిస్థితి మర్చిపోయారేమో. ఒకటి నేను అడుగుతా ఉన్నానండి, ఏదైతే 33,000 ఎకరాల భూములు మొత్తాన్ని రాజధాని సేకరణ కోసం తీసుకున్నాక వాళ్ళకి ఎంత మటుకి రైతులు సంబంధించినటువంటి పెద్ద సినిమా చూపించారు, సింగపూర్ ఇదని చెప్పేసి రాజమౌళి గారు దింపించేసి మొత్తం రకరకాలు చేశారు. మీకు అందుకే కదా మరి 2019లో మీరు అద్భుతంగా చేస్తే ఏదైతే మీరు తాత్కాలిక బిల్డింగ్ల పేరుతోటి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి దాదాపు 15-12 దాకా తీసుకొని మీరు చేశారని మీ రైతులు ఏదైతే మీ రాజధాని రైతులే చంద్రబాబు నాయుడుకి చెప్పుతో కొట్టినట్టుగా మాకు గెలిపించి ఓడించారు కదా 2019లో. ఆ పక్కన ఇప్పుడు ఆయన చెప్పన్నాడు ఇక్కడ 2019లో చెప్పు అయితే 2020 చెప్పులు అవుతాయి. ప్రసాద్ గారు ఓడించబడ్డ వాస్తవం కదా. వాళ్ళు నిజంగా చెప్పన్నప్పుడు ఏమైతే ఒక చెప్పండి చెప్పులు అవుతుంది మీకు ప్రతి జిల్లాలో చెప్పులు వచ్చి పడినాయి అప్పుడు. అట్లా అంటే ఏమండి
చెప్పేదేనండి సార్ ప్రసాద్ గారు, ఓడించారు, దానికి ఏం సమాధానం చెప్పాలి ఒకటి. రెండోది ఇందాక కుసుమ్ గారు అన్నారండి. కుసుమ్ గారు ఏమండి మీరు ఆగండి. కుసుమ్ గారు మీరు ఇందాక ఏమన్నారు, అసలు మా ఓళ్ళు నామినేషన్ వేయడానికి కూడా ఇష్టపడలేదు స్థానిక సంస్థలు. మీ నాయకుడు చెప్పాడు కదా మేము ఎలక్షన్ లో పోటీ చేయట్లేదని చెప్పేసి అని, మీ నాయకుడు చెప్పలేదు పోటీ చేయట్లేదని చెప్పేసి అని, మేము పోటీ రెండోది మొన్న మీరు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు ఎమ్మెల్సీ పెట్టలేని పరిస్థితి కదా. నేను ఒకటాను కుసుమ్ గారిని, మీరు ఏ రోజైనా సరే 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు పెట్టిన పార్టీని అధికారం మొత్తం లాక్కొని వచ్చిన కాడి నుంచి ఏ రోజైనా సరే సింగిల్ గా పోటీ చేసి గెలిచారా అని అడుగుతా ఉన్నా. సార్ ప్రసాద్ గారు 2014-19 మధ్య ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అని అధికారులకు వచ్చిన ఏం చెప్పాడు, ఒకటి ఎవరు చెప్పేదండి. రెండోది నేను ప్రతి జిల్లాకి ఇండస్ట్రీ పెడతానని చెప్పేసి అన్నాడు. తర్వాత వాళ్ళు దావోసి వెళ్ళి 20 లక్షల కోట్ల రూపాయల దాకా తెచ్చానని చెప్పేసి అన్నారు. ఎక్కడ పెట్టారండి? రెండోది 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. డాక్టర్ గ్రూప్ రుణాలు రద్దు అని చెప్పేసి అన్నారు. అసలు ఎన్ని అబద్ధాలే కదండి. అన్ని అబద్ధాలు చెప్పినప్పుడు వాళ్ళకి రేపు ఇచ్చారు. మరి దాన్నే వందాము. ఎస్ మా నాయకుడు సజ్జల గారు చెప్పారు నిన్న, ప్రతి విద్యార్థి అనుకుంటే పరీక్ష రాసినప్పుడు ఖచ్చితంగా నేను 100కు 100 కొట్టాలి అనేటువంటి దాంతో రాస్తారు లేదా? తప్పేమండి. ఈ రోజు మేము ఖచ్చితంగా మీరు మొన్న ప్రసాద్ గారు నా మాటనండి, మొన్న మీరు టీడీపీ గాని బీజేపీ గాని జనసేన గాని 170 చేసినటువంటి మీకు ఆ దమ్ము ఉందండి అసలు అని చెప్పగలిగారండి మీరు? అసలు మీరు సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ డిపాజిట్లు దక్కలేదు, ఒక క్యాండిడేట్ తెచ్చుకుంటే అతను పక్కెళ్ళిపోయాడు, అసలు బీజేపీకే లేదు. ఏం మాడతారు మీరు? అసలు ఏదో మిషన్లు తోడని అనుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే మేము సింగిల్ గా వచ్చినా వీళ్ళకి అనవసరం అండి. మేము ఎలా వచ్చినాం అధికారంలో గెలిచాడా? కనకారావు గారు ఇప్పుడు మిషన్లు అన్నారు కదా, మిషన్లో పని చేస్తున్నాయా లేదా నాకు ఆ విషయం చెప్పండి. మీరు పనులు మిషన్లు ఏమన్నా సరే ట్యాంపరింగ్ అవుతున్నాయా ఈవీఎంలు? చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్ లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి బాహాటంగా చెప్పారు. వాళ్ళ ప్రతినిధి ఎన్ఆర్ఐ ప్రతినిధి కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మొత్తం ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయా అవలేదా? ప్రజలు అనుకుంటున్నారు, చెబుతున్నాం. ప్రజలు ఎక్కడ అనుకోవట్లేదు. ప్రసాద్ గారు రకరకాల సందేహాలు ఉన్నప్పుడు ఆ సందేహాలు వాళ్ళని జుట్టు బట్టి ఈడ్చి భూములు. ఒక్క నిమిషం ఆగండి మేడం, మీరు ఆగండి మేడం, ఆయన చెప్పనివ్వండి మేడం ప్లీజ్, ఆయన చెప్పనివ్వండి. ఆయన ఏమైనా తప్పు చెబితే నేను ఇంటరప్ట్ చేస్తాను. ఒక నిమిషం సార్ ప్లీజ్ క్యారీ ఆన్. ఏమన్నా ప్రసాద్ గారు ఈ రోజు ప్రశ్నించినందుకు నిన్న రాజమండ్రి నుంచి ఒక దళిత యువకుడు పులి సాగర్ అనే అతను ప్రక్షాళన జరిగిందంటే, ఎక్కడ ప్రక్షాళన జరిగిందండి? ఎందుకంటే మా ఇంటి ముందు మురుగునీళ్ళు వచ్చినాయండి, మొత్తం ఎక్కడ జరగలేదండి అని చెప్పేసి అన్నందుకు అతన్ని పోలీసు సిఐ గారు తీసుకెళ్లి, రే నా కొడక నువ్వేంటోడు అని చెప్పేసి అంటే, నేను ఎస్సీ అంటే ఎస్సీ నా కొడుకుకి నువ్వేం పందిలాగా ఉన్నావని చెప్పి అసహనంగా మాట్లాడేటువంటి క్యారెక్టర్ చేసినటువంటి పరిస్థితి నేను చూసామండి. మొన్న అలా చెప్పకూడదు. ఇప్పుడు మీ దాంట్లో జరిగింది అని అంటే మీ తప్పే అది. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేకుంటే కనకారావు గారు ఒక నిమిషం మేడం, ఇప్పుడు మీ హయాంలో జరిగిందంటే మీ బాధ్యత. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే నాకు పంపించండి. అట్లాగే ఆ పోలీస్ అధికారి ఎవరైతే అలా మాట్లాడారో ఆ డీటెయిల్స్ కూడా నాకు పంపించండి. నేను పంపిస్తాను లోకేష్ గారికి, నేనే పంపిస్తాను పర్సనల్ గా. ఒక నిమిషం, అందుకే మేడం కాబట్టి ఈ రోజు ప్రజలు నీతి నిజాయితీగా మీరు అడుగడుగున మీరు అడ్డం పడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి.
మీరు నోట్ చేసుకోండి మేడం. కనకరావు చెప్తారు, మీరు నోట్ నేను చేసుకోండి. అడుగుతానండి, కనకరావు గారు ప్లీజ్ ఈ రోజు పేపర్ తిరగేయండి, వాళ్ళ పేపర్లు రావులండి. జ్యోతి ఈనాడులో రావు, మీ జ్యోతి పేపర్ చదివి కాదు, మీ పేపర్ జ్యోతి చదివితే ఈనాడులో రావు. మీ పేపర్ చదివితే ఏమండి? మీకేంటి వాళ్ళమా? మేడం ఒక నిమిషం ఆగండి అంటే మేడం. ఈ రోజు జ్యోతి ఈనాడులో చెప్పవండి, ఎందుకంటే వాళ్ళకు ఈ రోజు నేను చెబుతానండి, బాజీలాల్ ఏదైతే రాజమండ్రిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లి కుట్టినటువంటి పరిస్థితి మనం చూసామండి. బాజీలాలా? మొన్నటి రోజు ఓకే. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల బాలుడు ఎక్కడున్నా చెప్పని చెప్పేసి సుబ్బారావు అని చెప్పి అతని దగ్గర పనిచేసినటువంటి ఒక యాదవ్ అతన్ని తీసుకొచ్చి పోలీసులు కొట్టి ముసుగేసి తీసుకెళ్ళి రూమ్ లో పెట్టి కొట్టి వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంత ముందుకెళ్తా ఉంటే ఈ రోజు ఏంటి మొత్తం కూడా విజయనగరం జిల్లా నుంచి ఈ రోజు పేపర్ వచ్చిందండి. విజయనగరం జిల్లా నుంచి ఏ పేపర్ అండి? సాక్షి పేపర్లో. ఓకే. సాక్షి పేపర్ 2 సంవత్సరాల క్రితం ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి తెలుసుకోలేకపోతుందని చెప్పి అప్పుడంటే ఫేస్బుక్ లో ఈ రోజు కేసు పెట్టారండి. అంటే ఈ రోజు ఒక కక్ష పూర్తినటువంటి వాతావరణం తోటి వాళ్ళే చెప్పారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పేసి చాప్టర్లు మార్చుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ రోజు చాప్టర్లు మార్చుకుంటూ 3వ చాప్టర్ స్టార్ట్ అని చెప్పేసి అంటారు. చెప్పండి మీరు. కాదు కనకరావు గారు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీకు ఏం చూసి మరలా ప్రజలు అధికారం కట్టబెడతారని మీకు నమ్మకం? ఏం చూసి 2024 చంద్రబాబు కట్టబెట్టారు చెప్పండి. అడుగుతారండి, చంద్రబాబు పరిపాలన చూసి అనుకోవచ్చు కదా. రాజకీయాల్లో గెలుపుకోవడం సహజము. మీరు కేంద్రంలో బీజేపీ ఉందండి, బీజేపీ 10 సంవత్సరాలు ఉన్నా కూడా మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ సీట్ రాలేకపోయింది? అంటే గెలుపుకోవటం రాజకీయాల్లో సహజము. నేను ఒకటి మాత్రం చెబుతానండి, ఆంధ్రప్రదేశ్ లో బలం లేదు, మీరు అసలు లేని బీజేపీని తీసుకొచ్చి మాట్లాడమాకండి. చెప్పేదండి, నేను అంటా ఉన్నానండి, ముగ్గురు కలిసి తప్ప గెలవలేరండి, అది గుర్తుపెట్టుకోమని చెప్పండి. మేము సింగిల్ గా పోటీ చేస్తాం, రేపు వెళ్తాం, ఎప్పుడు వెళ్తాం, మాకు ప్రజలు అందరండి ఈ రోజు 40% ఓటు బ్యాంక్ ప్రజలు తీర్పిచ్చారండి. అది గమనించమని చెప్పండి. మీకు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీరు ఇందాక అసెంబ్లీకి అన్నారు? అసెంబ్లీకి రావడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన పక్షంగా ఎన్డీఏ కూటమిగా మీరున్నారు. ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగంలో చెప్పండి, రాజ్యాంగంలో ఎక్కడైనా సరే సంఖ్యాపరంగా ప్రతిపక్షంలో ఉందా? నిన్న మీ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు అసెంబ్లీలో క్వశ్చన్ వేసి మీరు ఉచిత ఇసుక అంటున్నారు, కానీ ఎక్కడ కూడా జరగట్లేదు. మా పక్కన ప్రయాస్ దగ్గర ఆర్టీపీపీ ప్లయాస్ దగ్గర కొట్టుకున్నటువంటి పరిస్థితి మీ ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం చూసే కదా. అవినీతి గురించి మీరేం మాట్లాడతారు? ఇందాక మీరు చెప్పొచ్చారు, కాకినాడ పోర్ట్ లో ఇప్పటికీ 51% మెయిన్ వాటాదారుడుగా కేవీ రావు ఉన్నాడు. అసలు కాకినాడ పోర్ట్ ని ప్రైవేట్ వ్యక్తులు దారం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదా 99లో. అవును, ఏమండి మొన్న మీరు వచ్చినప్పుడు మార్చొచ్చు కదా సార్. ఏమండి అదే ప్రైవేట్కి వెళ్ళింది, పీపీ మోడ్ లో పెట్టారు. పీపీపీ మోడ్ లో కేవీ రావు గారికి ప్రైవేట్ గా అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 99లో. 97లో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాని తెచ్చి పబ్లిక్ సెక్టర్ కి నిర్మిస్తానని చెప్పేటువంటి ఇదే చంద్రబాబు నాయుడు 97లో చెప్పాడు. 99కి వచ్చేటప్పటికి కేవీ రావుకి వచ్చి కట్టబెట్టేశాడు. కేవీ రావు గారు 2020 ఏంటంటే తనకు ఉన్నటువంటి వేరే కంపెనీకి వెళ్ళటం కానీ వాటా అమ్ముకున్నాడు 40%. దాంట్లో తప్పే ఉంది. ఈ రోజు మొత్తం మీరు పీడిఎస్ రైస్ గురించి మాట్లాడతారు. మీ శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఏమండి ఈ రోజు నిన్న విశాఖపట్నం ఏదైతే కాకినాడ పోర్టుకెటువంటి తీసుకెళ్ళినటువంటి రైస్ లారీలు పట్టా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళే కదా లారీలు మొత్తం తీసుకెళ్ళింది. ఈ రోజు గ్రామాల్లో ఎమ్మెల్యేలు పర్సెంటేజ్లు పెట్టుకొని బియ్యం కలెక్షన్ చేస్తే కాకినాడ పోర్టు దానికి బియ్యం వెళ్తున్నట్టే మీ యంత్రాంగం విఫలమైనట్టే కదా. ఎంఆర్ఓ ఏవాడు, ఎస్ఐ ఏవాడు, విజిలెన్స్ ఏమైంది, సివిల్ సప్లై ఏమైపోయారు? నిద్రపోతున్నారా? ఏం మాడతారు మీరు? ఈ రోజు మొత్తం కూడా ఇసుక కాడించి మద్యం కాడించి బియ్యం కాడించి మొత్తం అమ్ముకొని మొత్తం అవినీతి దారాల్సినటువంటి మీరేం మాడతారమ్మా మీరు? ఈ రోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ నిన్న పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో కేసుల గురించి అడిగితే దాదాపు 11,006 నెలల్లో 11,000 కేసులు ఎస్సీల మీద దాడులు నమోదైనవి, ఎస్సీల మీద కేసులు నమోదైనవి.
ఈ రోజు మీరు ఒక మహిళగా ఉండి సిగ్గుపడాలి. ఎందుకంటే దిశ సిగ్గుపడాలండి. ఎందుకు సిగ్గుపడాలి? ఏం తప్పు చేస్తావు? సిగ్గుపడాలి. ఏం తప్పు చేస్తావు? సిగ్గుపడాలి. కాదు, నీ పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో మరి తాడేపల్లి పక్కన జరిగింది ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు తాడేపల్లి పక్కన జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ఆంధ్రప్రదేశ్ లో ఆర్డర్ కంట్రోల్ తప్పని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ కంట్రోల్ దుర్గాకుమార్ గారు నమస్తే అండి. ఒక నిమిషం వాళ్ళిద్దరు నాపమ్మ. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. సో నేను ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సమావేశం వాళ్ళ యొక్క జిల్లా కోఆర్డినేటర్లు అధ్యక్షులు వాళ్ళందరితో కలిసి సమావేశం నిర్వహించుకున్నారు. సో మీరు అధైర్యపడకండి, రాబోయేది మన ప్రభుత్వమే అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత దుర్గాకుమార్ గారు ప్లీజ్ చెప్పండి సార్. ప్రసాద్ గారు, మీకు కుసుమ్ గారికి చెప్పండి. దుర్గాకుమార్ గారు ప్లీజ్ మీరిద్దరు ఆగండి అమ్మ. టీడీపీ వైసీపీ ఒక నిమిషం ఆగండి మీరు దయచేసి ప్లీజ్. మేడం ఒక నిమిషం ఆగండి. కుసుమ గారు, కనకారావు గారు, దుర్గాకుమార్ గారు మీరు ప్లీజ్ కంటిన్యూ సార్. మనకు కనపడలేదు ఏంటి? ఈరోజు దమ్ముతో చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాళ్ళు 33,000 ఎకరాల భూములు దుర్గాకుమార్ గారు మాట్లాడేవాళ్ళు ఆయన కొంచెం న్యూట్రల్ గా చెప్తారు కదా. ఇప్పుడు మీ మీద వ్యతిరేకత ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే అవకాశం ఉందా అనేది ఆయన చెప్తారుగా. దుర్గాకుమార్ గారు చెప్పండి. నమస్కారం ప్రసాద్ గారు, కుసుమ్ గారికి, బోస్ గారికి, నమస్కారం సార్, కనకారావు గారికి, మన వీక్షకులకి అందరికి నమస్కారం అండి. చెప్పండి ప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే జిల్లా అధ్యక్షులు కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు, ఆ సమావేశంలో కూటమి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, రాబోయేది మన ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కేడర్ను ఉద్దేశించి చెప్పడం పైన నిజంగానే ఇక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మరలా అధికారం వచ్చే అవకాశం ఉందా చెప్పండి సార్. ఇప్పుడు గత ఎలక్షన్ తర్వాత ఆయన లండన్ వెళ్లే ముందు ప్రశాంత్ కిషోర్ గారు టీంకి ఫేర్వెల్ చెప్పడానికి వెళ్ళారండి విజయవాడలో. అప్పుడు కూడా చెప్పింది ఆయన ఏం చెప్పాడంటే, ప్రశాంత్ కిషోర్ టీం ఏమి మీరు గెలుస్తారని చెప్పలా, ఆయనే చెప్పుకున్నాడు, లేదు మేము 175కి 175 గెలుస్తున్నాము, ప్రపంచం దేశవ్యాప్తంగా కూడా ప్రజలు నివ్వెరపోతారని చెప్పాడు. తప్పులేదు, ఎందుకంటే ఎవరైనా ఆశాజనకంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారంలో రావాలనేది అంతిమ ధ్యేయంగా ఉంటుంది. అంతేగాని ఓడిపోతామని అయితే ఎవరు అనుకోకూడదు కూడా. ఆ దిశలో ప్రయత్నం చేయకూడదు, అటువంటి మాట కూడా రాకూడదు. కానీ 151 సీట్లు వచ్చిన ఫస్ట్ సారి ఎలక్షన్ లోనే దగ్గరికి వెళ్ళిపోయాడు 175కి. కానీ అక్కడి నుంచి 151 నుంచి మళ్ళీ 11కి పడింది. అక్కడ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు 151 సీట్లకి కనీసం అక్కడన్నా నిలబడాలి. ఎందుకు మనం రివర్స్ లోకి వెళ్ళిపోయామనేది అక్కడ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 175 అన్నారు. అప్పుడు కూడా ఫస్ట్ 175 అని ఒక మాట అంటంతోనే జనంలో ఒక భయం ఏర్పడింది. 151 స్థానాలు గెలిచే మనం ఇంత కడగళ్ళు ఎదుర్కొంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో. 175 స్థానాలు కనుక గెలిస్తే ఇక ఈ నియంత్రిత పరిపాలన ఏ స్థాయిలో ఉంటది, ఇక పోలీసులు ఎట్లా వ్యవహరిస్తారు, రెవెన్యూ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లా వ్యవహరిస్తారు, భూ కబ్జాలు ఏ స్థాయిలో జరుగుతాయి, ఇప్పుడు వస్తున్న ఈ నాసిరకం సారా అయినా ఇస్తారా, ఇంకా ఏదైనా తీసుకొస్తారా, ఇక వాళ్ళ ఇష్టానుసారం. ఇప్పుడు నిజానికి గతంలో జరిగిన పరిపాలనలో ఏ మాత్రం మెరిట్ ఉన్నా కూడా కనీసం ఉన్న స్థానాలు కాపాడుకోగలిగేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళ సీనియర్ మంత్రులు, సీనియర్ శాసనసభ్యులు కూడా ఓడిపోయిన తర్వాత వారం రోజుల నుంచి నోరెప్పటం మొదలు పెట్టారు. ఆ విధానం తప్పు, ఈ విధానం తప్పు, తర్వాత అవినీతి జరిగింది, పలానా సాడ జరిగింది, ఇంత అవినీతి జరిగింది, దాని వల్లనే మేము కోల్పోయాము, సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పూర్తిగా బ్లేమ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి నేను ఈనాడులో ఒకేసారి రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళండి. తర్వాత ఉదయంలో కూడా పనిచేశాం. అయితే ఎవరో ఒకళ్ళని బలిపశువులు చేయాలి కాబట్టి అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉంచకూడదని కూడా ఒక వర్గం గట్టిగా వాదించింది. మనం తప్పు అనలేము, ఎందుకంటే మరి 151 స్థానాలు గెలిచినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో లేడు. ఆ తర్వాత తీసుకొచ్చినప్పుడు ఇంతమంది సలహాదారులు పెట్టినప్పుడు బ్రిక్ బై బ్రిక్ పెట్టినప్పుడు గోడ ఎత్తు పెరగాలి కానీ గోడ కూలిపోకూడదు కదా.
మరి 151 స్థానాలు వచ్చిన తర్వాత ఇంతమంది పటిష్టమైనటువంటి సలహాదారుని పెట్టిన తర్వాత ఇంత ఘోర ఓటమి చెందినప్పుడు సహజంగా ఎవరైనా అంటారు ఇగో పలానా ఆయన మౌలానా అయిందని. కొన్నాళ్ళు పక్కన కూడా పెట్టారు, కొత్త సలహాదారుని కూడా తీసుకొచ్చారు. మళ్ళీ ఆ కొత్త సలహాదారు ఎక్కడున్నాడో మళ్ళీ కనపట్టలేదు. అంటే ఎవరు కూడా ఆయనకి సలహాలు ఇవ్వటానికి సాహసించే పరిస్థితి కూడా లేదు. మీరు గనక ఒకటి గమనిస్తే ప్రసాద్ గారు కె రామచంద్రమూర్తి గారిని మాకు ఉదయంలో ఎడిటర్ గా కూడా పనిచేశాడు. ఆయన్ని కూడా సలహాదారుగా పెట్టారు. ఆయన కూడా సాక్షి డైరెక్టరే రామకృష్ణారెడ్డి గారు లాగా. ఆయన తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆయన సలహాదారు పదవిలో కొనసాగడానికి ఇష్టపడలా. ఎవరైనా 3 లక్షలు 4 లక్షలు శాలరీ ఇస్తున్నప్పుడు, పెద్ద హోదా ఇచ్చి ఒక కేబినెట్ ర్యాంక్ ఇచ్చినప్పుడు ఎవరన్నా వెనక తగ్గరు కదండి. 5 ఏళ్ల పాటు అయితే ఏం సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పదవి ఉంటుంది, శాలరీ వస్తుంది, హోదా అనుభవించవచ్చు. కానీ ఎందుకు ఉండలేదు ఆయన? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వగలిగిన ఎవడు? 151 స్థానాల్లో గెలిచినప్పుడు ఎవరైనా సలహా ఇస్తే 151 వచ్చిందా? మరి ఇంతమంది సలహాదారులు ఉన్నప్పుడు అసలు 175 రావాల్సిందే కదా, ఎందుకు రాలేదు? ఇలా ఇలా ఆలోచించుకుంటే ఇవాళ మళ్ళీ ఆయన తను పోయి ఆయనే తవ్వుకున్నట్టు అవుతుంది. 175 అనగానే జనాలకు సంచారం వస్తుంది. అమ్మో మళ్ళీ ఇప్పుడు నుంచే ఈయన మొదలెట్టాడు, 175 అంటున్నాడు, ఇక ఈయన వస్తే మన పరిస్థితి ఏంటి? ఈ 11 కూడా ఇవ్వకపోతేనే బెటరు. అసలు ఇట్లాంటి ఆయన రాజకీయంలో ఉంటే మనం బతకగలుగుతామా? ఇప్పుడు సొంత చెల్లెలు కూడా ఏం చెబుతుంది, నీ స్వార్థం కోసం 1750 కోట్ల నీకు రాజకీయంగా లంచం ఇస్తే 1,60,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో జనం మీద ఒక 25 ఏళ్ల పాటు విద్య వెళ్ళావంటే నువ్వు ఎంత దుర్మార్గపు ఆలోచన ఉందనేది ఆమె చెబుతుంది. అసలు ఎవరైనా ఇంట గెలిస్తే రచ్చగలవాలండి. అలాంటిది ఆయన సొంత కుటుంబంలో ఇద్దరే కదా రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు. సహజ న్యాయం ప్రకారం అయినా కూడా శీర్షకం ఆస్తి తీసుకోవచ్చు. కుటుంబంలో ఇంతకన్నా పెద్ద ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీలో వచ్చినప్పుడు కూడా ఒక కెనరా బ్యాంకు అధికారిని మధ్యవర్తిగా పెట్టుకుని కోయిలా బ్యాన్ మధ్యవర్తిత్వం తల్లిగా ఉండి సర్దేసింది. ఇవాళ విజయమ్మ గారు కూడా అట్లాంటి తల్లి, బేన్ ఎలాంటిదో ఆమె అంతే. ఇవాళ తల్లి మాట కూడా వినకుండా మా ఇంట్లో మా వివాదాలు ఉన్న మాట వాస్తవం అని చెబుతున్నాడు. ఎందుకు మీకు వివాదాలు ఉన్నాయి? ఆస్తుల పని మీ తాతల నాటి నుంచి ఏమైనా వచ్చిన ఆస్తుల? కేవలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఈ కేసెస్ తాలూకా ఆస్తులు అవన్నీ. వాటిని పంచుకోవడానికి కూడా ఇంత వివాదం ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు విజయం గారు కూడా ఒక 5% 10% ఎక్కువ తీసుకునైనా ఆడపిల్లకి ఇవ్వమని చెబుతుంది. ఓ పక్కన ఎస్సీ ఆడబడుచులు అక్కలు చెల్లెళ్ళు అంటాడు, ఎస్టీలు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళ మధ్యలో కులభేదాలు ఎందుకండి? నా అక్క చెల్లెళ్ళు అంటే అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఏ సభలోనూ వాస్తవాలు చెప్పండి. రామారావు గారే చెప్పాడు దొంగలుడు అని చెప్పేసి, తోడలుడు చెప్పాడు దగ్గుబాటి గురించి పుస్తకాలు రాశారు. చంద్రబాబు గురించి ఆయన చెప్పండి 2 గురించి 2 లక్షల కోట్లు ఎట్టు వచ్చాడని చెప్పేసి. అదే విధంగా జగన్ గారు తాత కాడించి ట్యాక్స్ కట్టుకుంటూ రైట్ చూసొచ్చండి. ఏమండి చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు చెప్పంటారు. ఏం మాట్లాడారు మీరు? రామారావు గురించి చెప్పారు కదా, చెప్పాడు రామారావు మీరు చెప్పినట్టు మీరు ఎన్నిస్టుగా మాట్లాడండి. వ్యక్తిగత జీవితాలు వద్దు, జీవితాలు ప్రజా జీవితంలో ప్రజల మనసుల్లో వీళ్ళ పైన ఎటువంటి అభిప్రాయం ఉందనేది చెప్పండి చాలు. కనకారావు గారు మీరు ఒక మాట ఏనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అట్లాంటి కేసెస్ ఉన్నాయి అనుకుందామండి. ఇప్పుడు అలాంటి ఇన్ని నంబర్ ఆఫ్ కేసెస్ విజిలెన్స్, సిబిఐ, ఈడీ కేసెస్ ఆయన మీద ఎందుకు లేవు? ఇప్పుడు దేశంలో ఇంకెవరన్నా ఒక రాజకీయ మీద మీరు చెప్పండి. స్టేల్ మీద నడుస్తారండి, స్టేల్ మీద నడుస్తున్నారు. మన ఈడీ కూడా చెప్పింది ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి అటాచ్ ప్రాపర్టీ సంబంధించి ఏదైతే వాళ్ళు సంస్థలు ఇచ్చారో వాళ్ళు అటాచ్ అసలు సిబిఐనే రావద్దని కదా చంద్రబాబు నాయుడు గారు 2014 సిబిఐ రావద్దని కదా. అది కాదండి, జిఎస్టీ కట్టకపోతే ఆయా కంపెనీల ప్రాపర్టీస్ అటాచ్ చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రాపర్టీస్ ఏమైనా అటాచ్ చేశారా? ఆయన కూడా బలైపోలే కదండి. సత్యం కంపెనీ అంతా చంద్రబాబు కూడా బలైపోలే కదా. బలైపోతాం కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఒక్క నిమిషం కాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా? అది జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా మారే అవకాశం ఉందా? చెప్పండి ఒక మాటలో. మంచి మాట, ఇది స్ట్రైట్ క్వశ్చన్. కనకారావు గారు చెప్పనా వద్దా? చెప్పండి. ఎస్, మేము కూడా సమాధానం చెబుతాం. నెక్స్ట్ నాకు ఇవ్వండి ప్రసాద్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయ్యా ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పింది ఏంటంటే 6 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పాడండి. సరే,
ఏ ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది ఎంతో కొంత ఉంటదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన మర్నాడే వ్యతిరేకత రావటం ఏంటి? మర్నాడే ఎందుకు? ప్రజావేదిక అనేది ప్రజల కోసం కట్టిన ఒక ఫెసిలిటీని కోల్చమని అలాంటి ఆదేశం ఇచ్చిన ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రధానమంత్రి గాని ఉన్నారా? నిజంగా గనక ఆయన పర్యావరణం పేరు మీద కనుక అది కూల్చాడు, అదే పర్యావరణానికి ఋషికొండలో ఎందుకు డిస్టర్బ్ చేశాడంటే, అంత ఋషికొండ లాంటి ఒక ప్రకృతి ఇచ్చిన ఒక వరం అది ఉత్తర ఆంధ్రాకి. దాని మీద కట్టినటువంటి భవనాలు ఏదన్నా ఒక పర్పస్ఫుల్ గా కట్టారండి? అట్లా ప్రతి సాట ఎక్కడ అవినీతి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కట్టాడు కాబట్టి ప్రజావేదిక ఉండకూడదు అనుకోవటం. ఆ రోజు కనుక రీకాల్ ఫెసిలిటీ కనుక మన ప్రజాస్వామ్యంలో ఉంటే విత్ ఇన్ 1 week లో ఎలక్షన్ పెట్టినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 150 అప్పుడు కూడా ఈ పథకం కూడా వచ్చాయి కూడా కాదు. ఇప్పుడు అదే అప్పటి నుంచి కూడా ప్రజలు కూటమికి కూడా అలా ఓడిపోద్ది ఇప్పుడు పెడితే అంటున్నారు. కూటమికి నో కానీ కూటమికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఒకటి ప్రసాద్ గారు, ఇది ఒక్కటేనండి. కూటమికి ఉన్న ప్రత్యామ్నాయ ప్రభుత్వం కనుక పార్టీ ఏదైనా ఒక క్లీన్ పార్టీ ఉంటే ఓడిపోవచ్చు కూడా, నేను కాదంటలేదు. కానీ అంతకు ముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. రుచి చూడబట్టే కదా. ఆ రుచి చూడక ముందు జనమే 151 సీట్లు అలకిచ్చారు. 5 సంవత్సరాల తర్వాత సింగిల్ గా పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారిని, సింగిల్ గా పోటీ చేయమని 5 సంవత్సరాల తర్వాత సరే. అది ఏమండి, మనం 5 సంవత్సరాలు మనం ఏం చెప్పలేము. మీకు ఆన్సర్ అక్కడే వచ్చేసింది, ఇంకెందుకు? తర్వాత ఇంకోటి కనకారావు గారు, ఏదైనా ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా అయినా ఏ పరిస్థితి వస్తా కూడా చూద్దాం. ఎందుకంటే ఒక మంచి పార్టీ అయితే ఎవరైనా కలుస్తారు. కానీ అది ఎవరన్నా కలిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్వీస్ చేసేవంటే దమ్ముందా? చేశారు సార్, ఒక నిమిషం ఆగండి. కుసుమ గారిని క్వశ్చన్ అడుగుతున్నాను, దయచేసి కనకారావు గారు ఇంటరప్ట్ చేయదు. కనకారావు గారిని అడిగినప్పుడు కుసుమ గారు కూడా ఇంటరప్ట్ చేయొద్దండి దయచేసి, నా రిక్వెస్ట్. కుసుమ గారు ఇస్తాను సార్. మీరు అధికారంలో ఇప్పుడు వచ్చారు కాబట్టి, వచ్చిన తర్వాత ఇందాక ఆయన జ్యోతుల్ నెహ్రూ గారి పేరు ఎత్తారు సార్, అది వేరే విషయం. కానీ ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఈ వైన్ షాపులకు సంబంధించిన వ్యవహారాలు కానీ, ఇసుకకు సంబంధించిన వ్యవహారాలు కానీ అక్కడక్కడ జోక్యం చేసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉంది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా స్ట్రాంగ్గా డోస్ ఇచ్చారు, మామూలుగా ఇవ్వాలి, స్ట్రాంగ్గానే డోస్ ఇచ్చారు. అయితే ఇక్కడ వీటితో పాటుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతున్న అరెస్టులు ఉన్నాయి చూసారో, ఈ అరెస్టులు కూడా కొన్ని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక కోట్ చేశారు కనకారావు గారు, ఏది రాజమండ్రిలో ఒక దళిత యువకుడిని పట్టుకొని ఒక ఎస్ఐ, ఎవరి పేరు బాజీలాలా ఎవరో చేశారని చెప్పేసి, రైట్. సో ఈ విధంగా గనక చేస్తే ఖచ్చితంగా మీ దృష్టికి వస్తే మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఏమండి, ఇప్పుడు వైన్ షాపుల్లో ఎమ్మెల్యేలు తలదూరుస్తున్నారనే విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఆయన ఒకటే చెప్పి, తాట తీస్తాను, బెల్ట్ షాపులు పెట్టినా ఎమ్మెల్యేలు కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా ఎవరైతే స్వచ్ఛందంగా టెండర్లు వేసుకుంటారో వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఓపెన్ గానే చెప్పారు. కాబట్టి ఉదాహరణకు మనం కడపలో చూస్తాం, మాధవిరెడ్డి గారు కూడా ఏది ఇన్వాల్వ్ అయినారని చెప్పి అవి ఇవే మాట్లాడడం జరిగింది. దానికి క్లారిటీగా చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది, మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. ఉండండి, మీరు మేము మాట్లాడేటప్పుడు మీరు చూపిస్తుండీ, మీరు ఏదైనా నిరూపించేటట్టు అని చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటివి ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు ఒప్పుకునేటటువంటి పరిస్థితే లేదు. ఇంకొకటి, సోషల్ మీడియాలో ఎవరైనా సరే వైసీపీనా, టీడీపీనా, జనసేన, బీజేపీ, ఇంకొకటి అదర్స ఎవరైనా సరే వైసీపీలో ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడేటువంటి పోస్టులు ఎవరు పెట్టినా సరే దీనికి ఎక్కడో ఒక చోట పులి స్టాప్ అనేది వేళ. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు ఆడవాళ్ళని తిట్టారని, ఇలాంటి మా పార్టీ వాళ్ళు ఆడవాళ్ళని తిట్టారని చెప్పి మీరు వెనక వేసుకోవడం, మేము వెనక వేసుకోవడం అనేది కాదు. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పి మా హోమ్ మినిస్టర్ అనిత గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కానీ ఎవరైనా ఇప్పటికైనా సరే ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టేటి ఆడవాళ్ళపైన అసభ్యకరంగా మాట్లాడేటువంటి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే కదా వచ్చింది. ఎక్కువ వాళ్లే కదా ఆడవాళ్ళ గురించి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఆ తరువాత టీడీపీ వాళ్ళు కూడా ఒకరో ఇద్దరు మాట్లాడి ఉండొచ్చు. కానీ వీటికి ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఇలాంటి కల్చర్ ని మనం ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలా. కాబట్టి వీటిపైన కఠినంగా శిక్షలు వెయ్యాలని చెప్పి పోలీస్ కేసులు పెట్టి వాళ్ళను మందలించడం జరుగుతా ఉంది. అంతలో భాగమే కానీ ఇంకా దీంట్లో కక్ష సాధింపు అనేది ఏమీ లేదు.
రైట్. నేను మాట్లాడతాను. కనకరావు గారు మాట్లాడండి. చూశాను, ఒక్క నిమిషం చూశాను నేను, ఒక నిమిషం చెప్తా దానికి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చిన దానికి తర్వాత వాళ్ళు అడ్డగోలుగా తిట్టారని చెప్పేసి క్లిప్పింగ్ నాకు చూపించారు కదా, అదేగా మీరు చూపించిన క్లిప్పింగ్. పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు తిట్టింది అనేది కదా చూపిస్తుంది. ఇదండి నేను చెప్పలేదండి, పవన్ కళ్యాణ్ గారే ప్రెస్ మీట్ అదే సార్ నేను చెప్తుంది, అదే సార్ చెప్పండి. అదే నేను ఓకే. చెప్తుంది అదే. సో పవన్ కళ్యాణ్ గారిని ఐటీడీపీ వాళ్ళు తిట్టారనేదే మీరు చూపించింది, పవన్ కళ్యాణ్ గారు అన్నారనే కదా. అవును. రైట్. అలా అన్న పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా మర్చిపోయి వాళ్ళని కలిసిపోయేలాగా చేసింది ఎవరు? మీరే. మీరే మేమేం చేయలేదండి. ఇవ్వాలా మేమేం చేయలే. సార్? మేమేం నేను చెప్తా ఏదైతే లోకేష్ గారిని తెలుగు కూడా మాట్లాడలేరని చెప్పేసి అవమానాలు చేశారో, ఆయన ఒక వజ్రాన్ని తయారు చేసినట్టు తయారు చేసింది మీరే. పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీకి ఒక సీటు కూడా లేదు అన్న వాళ్ళని 100% స్ట్రైక్ రేట్ వచ్చేలా గెలిపించింది మీరే. చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమికి 164 స్థానాలు గెలవడానికి కారణం మీరే. మీరు ఒకటి సార్, మీరు ఒకటి చెప్పేదేనండి, ఒకవేళ వ్యక్తిత్వ హరణాల గురించి లేదంటే వ్యక్తిగత మాట తీసుకుంటే దాని మీద డిబేట్ పెట్టండి, మాట్లాడదాం. ఏం అనలేదా? పానుపురంలో వీరటువంటి శాఖ మంత్రి అనేటువంటి కొడాల నాని గారు అనలేదా? పందిలాగా ఉందని చెప్పేసి మన రోజా గారిని తిట్టలేదా? ఏం మాడతారండి? రోజా గారు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడారు తెలుసు కదా, వ్యక్తిత్వ హరణం ఎలా చూపించారు గురించి, అచ్చెన్నాయుడు గారి గురించి ఎలా చూపించారు కదా. ఉమా గారు నేను క్వశ్చన్ చేస్తాను, వైసీపీ వాళ్ళు అసలు ఆ మాట అడగడానికి కూడా అర్హులు కాదు అసలు. వల్లభనేని వంశీ గారిని ఇలాంటి దానికి అసలు పెట్టింది ఐటీడీ బండి. అసలు వైసీపీ వాళ్ళు వ్యక్తిత్వ హరణం గురించి మాట్లాడే హక్కు ఉండదు. పెట్టి అమెరికాలో బ్రాంచీలు పెట్టి మొత్తం వ్యక్తిగత హరణానికి స్టార్ట్ చేసిందే వీళ్ళు. అసలు మీకు అసలు హక్కు లేదు సార్. మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడి 3 పెళ్లిళ్ళు పెళ్ళాలు జాకీలు టైర్లని మాట్లాడిన దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా హక్కు ఉంటుంది? సొంత చెల్లెల గురించి ఆ రకంగా మాట్లాడినప్పుడు మరి ఆ చెల్లెల గురించి కూడా మాట్లాడకపోతే ఏమంటారు? ఏమండి ఇదే ఐటీడీ పోలే మొదలు పెట్టండి. విజయమ్మ గారి గురించి శర్మిల గురించి కంప్లైంట్ పెట్టారు కదండి. మీరు చర్యలు తీసుకోలేదు కదా, మీరు అధికారంలో ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఏం కాదండి, హైదరాబాద్ లో పెట్టారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కదండి, హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ లో ఉన్నప్పుడే తీసుకెళ్ళింది మీరు. సార్ చెప్పేదండి, సోషల్ మీడియా అనేటువంటి దాని మీద నిజంగా వీళ్ళు టీడీపీ ఎన్డీఏ కూటమి ఉంది కదా, అసలు సోషల్ మీడియా మీద నియంత్రించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచేసింది. తెలిసినాక ఒకటి మాత్రం చెబుతాం స్పష్టంగా, ఎవరినైనా సరే అన్పార్లమెంట్ గా అసభ్యంగా మాట్లాడిన దాని మీద తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ చంద్రులమి మీరే రావణాసురులాగా చెబుతుంటా ఉంటే అబద్ధాలు చెబుతుంటే ఎట్లా నమ్ముతాం మేము? టీడీపీ రంగనాయకమ్మ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టారు? ఏమండి రంగనాయకమ్మ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టారు? సార్ ఒకటి చెబుతామండి, మీరు ఒకటి చెప్తాం, మీరు ఏమన్నారు ప్రజలకు తీర్పిచ్చాను, ఎస్ అంగీకరిస్తున్నాం. మీరు ఎందుకు చెబుతున్నారు మళ్ళీ సుధారాడని చెప్పేసి తెలుగురు పెట్టామని కొట్టారు తీవ్రంగా? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఈ రోజు తీసుకెళ్లి పోలీసులు కొడతా ఉన్నారు? దేనికి? నీకు నిజంగా ఐటీ యాక్ట్ గురించి తెలుసుంటే 7 సంవత్సరాల శిక్షలకి మీరు పార్టీ నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోవచ్చు. ఎందుకు మీరు ఆర్జీవీ ఎందుకు చేయలేకపోయారు? చట్ట ప్రకారం వెళ్ళారు. అసలు అంత అవకాశం ఇవ్వట్లేదు కదా మీరు. అసలు ఫస్ట్ అర్ధరాత్రి పూట దొంగల్లాగా ఇళ్ల మీద పడి వచ్చి తీసుకెళ్లి మీరు అక్రమంగా వాళ్ళకు సాటుకు పెట్టి కొడతా ఉంటే ఏం ఆడుకుంటారు? మీరేం చేస్తున్నారంటే సార్, మీకులాగా నోటీసులు ఇవ్వటం కానీ మీకులాగా ప్రొసీజర్ ఫాలో అవటం కానీ కూటమి వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్ళ చేతగా అట్లా. మీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారు, రఘురామకృష్ణరాజు గారికి నోటీసులు ఇచ్చారు, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి తీసుకెళ్లారు. మీరు పట్టాభికి పార్టీ నోటీస్ ఇచ్చి పంపించామండి. పట్టాభికి పార్టీ నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం వెళ్ళింది. మాకు కాబట్టి పోలీసులు స్వేచ్ఛ ఇచ్చాం. స్వేచ్ఛ మా ప్రభుత్వంలో టీడీపీ మా ప్రభుత్వం చెప్పండి ఎవరికి? పట్టాభి గారికి, రఘురామకృష్ణరాజు గారికి, అప్పుడు ఎంపీ మీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి నోటీసులు ఇచ్చారా? కేసు సిఐడికి వెళ్ళింది. సిఐడి వాళ్ళు పిలిస్తే రాలేదు అతను. అసలు నేను అడుగుతానండి, 5 సంవత్సరాలు ఏ రోజు అసెంబ్లీకి వచ్చాడు అతను, కాన్స్టిట్యూన్సీకి వచ్చాడు అతను పార్లమెంట్కి వచ్చాయండి. మొత్తం ఢిల్లీలో కూర్చొని అక్కడ ప్రజావేది దర్బార్ అని చెప్పేసి పార్లమెంట్ ఢిల్లీలోనే భయపడ్డాడు కదా.
పార్లమెంట్ ఉంది ఢిల్లీలోనే కదా. ఆంధ్రప్రదేశ్ ఆయన పార్లమెంట్కి వచ్చారని అడుగుతున్నారు, మీరు అసెంబ్లీకి రండి మరి. ఏమండి ఆయన అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చారన్నారు కదా, మీరు అసెంబ్లీకి రండి. పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గంలోకి రావడానికి రాలేదు, అతను అసలు రాలేదు, ప్రజలు మర్చిపోయాడు కాబట్టి మీరు ఎక్కడ రానిచ్చారు సార్? చెప్పారు. ఆయన హైదరాబాద్ లో ఉంటేనే లాక్కెళ్ళిపోయారు మీరు. పార్లమెంట్ ఎంపీగా ఏ రోజైనా సరే నరసాపురం వచ్చి ప్రజా సమస్య గురించి మాట్లాడా లేదంటే పాల్గొన్నాడు? చెప్పని తీయండి మాత్రం. కానీలేండి, ప్రజలు గుర్తుంచుకున్నారులేండి, అన్ని గుర్తుంచుకున్నారు పాపం. ఆయన బాధపడుతున్నాడండి, ఆయన అడగండి పర్సనల్ గా ఆయన ఎంత బాధపడుతున్నాడు ఏంది కర్మ అని చెప్పేసి. పాపం ఆయన బాధను అర్థం చేసుకుంది వైసీపీ వాళ్ళే కాదండి, చంద్రబాబు గారు బాధను అర్థం చేసుకుంది మీరే సార్. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సార్ ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు కానీ ఏదైతే నార్కు టెస్ట్ పెడితే అసలు చాలా మంది చదువు టీడీపీ ఆఫీస్ మీటింగ్ ఇప్పుడు బయటకు వచ్చి అమ్మితే తిడతారంట. మొత్తానికి కాదు, మీకు నార్కోటిక్ టెస్టులు పెడితే మీకు మిషన్లు పేలిపోతాయేమో. మిషన్ కాదండి, నార్కో టెస్ట్ పెడితే ఒక్కరు కూడా ఒప్పుకోరండి. ఈ రోజు మొత్తం జనసేన వాళ్ళకి వచ్చి కింద నాయకులు మా నాయకులు ప్రశంసనుకుంటే ఇంకా 10 సంవత్సరాల పాటు అదే విధంగా మొత్తం ఏదో చేస్తానుకుంటే ఏమి చేయట్లేదు, అంతా మాయమాటలు చెప్పారు. బోస్ గారు ఒక్క క్వశ్చన్ నేను కనకారావు గారు అడిగిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. అసలు మీకు వైనాట్ 175 అనేది పాసిబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస గెలుపులు ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయాడు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు బొత్స సత్యనారాయణ ఓడిపోయాడు. వరుస పెట్టి గెలుస్తున్న కొడాలి నాని ఓడిపోయాడు. మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. అట్లాంటి గెలుపులు అట్లాంటి ఓటమి ఎరిగిన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఓడిపోతే మరలా వైనాట్ 175 చెప్పేదండి. రాష్ట్ర మంత్రిగా పనిచేసి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా లోకేష్ గారు 2019 ఓడిపోయాడు. దీన్ని ఏమందాం? మొట్టమొదటిసారి అదే విధంగా చాలా మంది టీడీపీలో మహామహులు ఓడిపోయారు, ఏమందాం? అట్లా సమర్థించుకుంటే ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఇందిరాగాంధీ ఓడిపోలేదు. ఎందుకు గాయమైందంటే అవతలకి ఎందుకు గాయమైందని అడుగుతున్నారు మీరు. తెలుసుకోండి, ఓడిపోలేదా? కాదు సార్, మీకు గాయమైనప్పుడు ఎదురోళ్ళ గాయం చూసి మీరు ఆనందపడితే దాన్ని ఇంకేం చేస్తాం? మేము ఆనందం లేదండి, ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాపక్షాలు ఉంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ప్రజాక్షేత్రంలో ఉండండి. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రజల్లోకి రాలా, ఓడిపోయేసరికి జనవరిలో మాత్రం నేను వచ్చేస్తానంటున్నారు. మరి అది ప్రజలు ఆలోచిస్తారు. ఒక నిమిషం బోస్ గారు చెప్పండి. ఒకటి ధైర్యం చెబుతానండి, ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో 100% మేనిఫెస్టో చెప్పింది అమలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పక్క సంక్షేమంతో పాటు మీరు అమలు పరిచినా కానీ మిమ్మల్ని ప్రజలు ఓడించారంటే ఎందుకు ఓడించారని విశ్లేషించుకోండి. మీరు 99% పక్కన పెట్టేసి, ఒక నిమిషం కనకరావు, ఆ 99% పక్కన పెట్టేసి ఆ 1% ఏంటో ఆలోచించి ఆ 1% చేయడానికి పూర్తి చేయండి. ఆ 1% చేయండి, వాళ్ళు గెలుస్తారు. నిజంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టాడు, చెప్పండి. సపోర్ట్ రైతు భరోసా కేంద్రం ఉంది, రైతు భరోసా కేంద్రం ఉంది, వెల్నెస్ సెంటర్ ఉంది, సచివాలయం వస్తుంది. మీరు అర్థం చేసుకోవట్లా, మీరు తప్పు పట్టట్లా. మిమ్మల్ని 99% చేశానంటున్నారు చూసారా? ఆ 99% మర్చిపోయినా 1% మిగిలింది చూసారా? ఆ 1% కరెక్ట్ చేయండి చాలు. 99% ఎవడు అడగడు. ఆ 1% చేయండి. ఆ 1% ఏదో లేసారు అది చేయండి, అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు. నేను చెప్తాను, నాది హామీ. అట్లాగైతే మళ్ళీ మిషన్లో వస్తున్నాయి. మరి మళ్ళీ మిషన్లో వస్తున్నాయి, అప్పుడు ఎక్కడ గెలుస్తారు? పోనీ అలాగ అనుకున్నా కానీ. ప్రసాద్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుసుమా గారికి కానీ కనకారావు గారికి కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక డిబేట్ లో ఉన్నప్పుడు దయచేసి మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి. అలాగే మీరు క్రాస్ టాక్ చేయకండి దయచేసి. మాట్లాడుతున్నప్పుడు మనకి ఏం మాట్లాడుతాం అనే అర్థం మారిపోతుంది అసలు యాక్చువల్ గా. ఓకేనా అండి? కుసుమా గారు, మా అసోసియేషన్ కుసుమా గారికి నేను చెప్పేది ఏంటంటే అండి, మీరు ఏ డిబేట్కి వెళ్ళినా వైఎస్ఆర్సీపీలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వస్తున్నారు. వాళ్ళు తిమ్మి మమ్మల్ని చేసి మాట్లాడడం, మనకి ఆవేశానికి లోన్ చేసేసి మనల్ని అరిచేటట్టు చేయడం,
పాతది. అంటే ఎన్టీఆర్ గారికి వెన్ను పడుకోలేదు ఎన్నాళ్ళైందయ్యా, ఇంకెన్ని సంవత్సరాలు స్వామి, ఇంకొక 50 సంవత్సరాలు సాగుతారా? ఓ బుద్ధి జ్ఞానం లేదా మీకు? ఇంకెన్నాళ్ళు అనేది కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు, ఇంకెన్ని సంవత్సరాలు సాగరిస్తారా అనే మాట కూడా చెప్పాల్సింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, నా నుంచి డిబేట్ చూస్తా ఉన్నాను, కనకరావు గారు మాట్లాడి చూస్తా ఉన్నాను, నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమండి రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు ఇస్తున్నారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మేము ప్రొసీజర్ ప్రకారం వెళ్ళామంటే మీరు సింపుల్ ఒక మాట చెప్పారు. ఏమని, రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారా అని ఒక అడుగుతుంటే ఆయన సమాధానం సూటిగా లేదండి. అంటే విధి ఎంత వైపరీత్యంగా ఉందంటే ఆయన చెప్పేది ఆయనకి నవ్వులాటగా ఉందా లేదా ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే మీరు ప్రజలంత వెర్రోళ్ళగా ఆలోచిస్తున్నారా? మీరు చేసిన పనులు 2019లో ఎందుకు ఓడించారు? అరే 2024 మీరు ఓడిపోయారు కదా స్వామి, మీరు చెప్పే స్టేట్మెంట్ మీకే తగ్గుతుంది అనే మాట కూడా లేదా? మీరు చెప్పే మాట, మీరు అడిగే క్వశ్చన్ తిరిగి మీకేలా తగులుతుందనే స్పృహ కూడా లేదా సార్ కనకరావు గారు అనేది? అంటే మీరు 14 ఓడారు అంటున్నారు కదా, మీరు అసలు మీరు సింగిల్ ప్రైజ్ చెప్పండి. కుస్తీలు కాదు కదా సార్, గెలుపోవటం అనేది సహజమే కాదు రాజకీయాలు. ఒక నిమిషం ఆగండి నేను చెప్పండి. గెలుపోవడం సహజం అనేది నాకు మైక్ ఇచ్చిన ఫస్ట్ టైమే నేను క్లియర్ చెప్పా. 175 చెప్పడం తప్పు కాదు. దాన్ని నవ్వులాటగా మేబీ మాలాంటి రైతులు కొంచెం కోపం ఉండొచ్చు, అమ్మో రాకూడదు అనుకోవచ్చు, కానీ తప్పు కాదు. ఒక టార్గెట్ బేస్ వెళ్ళడం తప్పు కాదు. గెలుపోవడం సహజం. నేను ఎట్లా చెప్తా, పవన్ కళ్యాణ్ గారి యొక్క హార్డ్ కోర్ ఫాలోవర్ కాబట్టి నాకు తెలుసు, మేము ఓడిపోయాం కాబట్టి మాకు తెలుసు గెలుపోవడం సహజం. కానీ మేము ఆత్మావలోకనం చేసుకుంటాం, ఏం మాట్లాడుతున్నామో, మేము మాట్లాడేదానికి మాకు వ్యతిరేకంగా ఉందా లేదా, మేము మాట్లాడేదానికి మళ్ళీ మా వేలు మాకు చూపిస్తున్నా లేదనే ఒక సద్విమర్శ ఆలోచనతో మాట్లాడాలనుకుంటున్నాం సార్. రైట్. మీరేంటంటే ఏమంటే రఘురామకృష్ణ గారి గురించి మాట్లాడమంటేనేమో మీరు వెళ్ళి రామగోపాలం గురించి మాట్లాడుతున్నారు, ఇంక పట్టాభి గారికి నోటీస్ ఇచ్చాడు. మరి రఘురామకృష్ణ గారికి ఎందుకు చేయలేదండి? మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి క్వశ్చన్ మీ గురించి అడిగినట్టుందండి, మీకు ప్రభుత్వం మీద అడిగినట్టుంది. అది ఎందుకు ఆలోచన చేయట్లేదు మీరు? నా ప్రాబ్లం ఏంటంటే అండి, ఇంతసేపు మాట్లాడుతుంటే మీరు 2014-19 నాకు ఏం చేశారు అడుగుతుంటే, సార్ మీరు అదే కదా సార్, మీరు చేయలేదనే కదా మాకు అంతకంటే ఎక్కువ వచ్చారు. మాకు 2014-19 బెటర్ అనే ఫీలింగ్ అలా క్రియేట్ చేశారు కదా. మళ్ళా క్రియేట్ చేసింది ఎవరు? ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని అంతా ఓడించారు. ఈరోజు మీరు 100% సైకిల్ ఎవరు చేశారు? మీరు ఎందుకు రెచ్చగొట్టాలని ఆలోచనతో ఉంటున్నారు? ఎందుకు అబద్ధ ధోరణితో మనం ప్రచారం చేద్దాం మనసు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అలాంటి పాలసీ ఎందుకు చేస్తున్నారు? రియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు ప్రతిపక్షంగా? లేకపోతే ఏదైనా సరే ఎందుకు మీరు ఓపెన్ గా ఎందుకు కొనట్లేదు అనేది మా క్వశ్చన్ సార్. నేను మా ప్రేక్షకులు కానీ ఎవరికైనా సరే మన నెక్స్ట్ 4 years మన అప్రోచ్ ఏంటరా అంటే, వైఎస్ఆర్సీపీ పెట్టే అబద్ధాలని వెంటనే ఆవేశం కనుక్కోకుండా, వెంటనే ఉద్రేకం కాకుండా, వాళ్ళు చెప్పేవన్నీ ఇదే మైండ్ సెట్ తో, వాళ్ళు ఏంటంటే గ్లోబల్ ప్రచారం మైండ్ సెట్ తో వస్తున్నారు. 10 మందిని, రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టడానికి వస్తున్నారు, మిమ్మల్ని అందరినీ నాశనం చేయడానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ బుట్టలో పడొద్దు. వాళ్ళ ఎయిమ్ ఒకటే, అధికారమే పరమావధి, వచ్చిన డబ్బుల్ని అప్పులు చేసి పంచిపెట్టడమే. అలాంటి పరిస్థితిని మన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకురావద్దు అనే మైండ్ సెట్ తో ఉన్నారు మెజారిటీ ప్రజలు. ఈసారి ఆ పార్టీ లేకుండా కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ 4 పార్టీలు, ఐడియాలజీ ఉన్న పార్టీలు, ఒక వాల్యూ ఉన్న పార్టీలు, ఒక హిస్టరీ ఉన్న పార్టీలతో కలిసి నాయకులను గాని ప్రజలను గాని పోటీలో ఉండాలంటున్నారు. మీరు మాట్లాడేది మాట ఏంటంటే, ఒకటే విజ్ఞప్తి ఏంటంటే సార్, కనకరావు గారు మీరు ఒకటి విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శ మన పార్టీకి లో రేట్ చూపకుండా ఉన్నట్టు విమర్శ చేయండి సార్, నేను ఎగ్రీ అవుతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటి సార్ కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి దుర్గాకుమార్ గారు. కంక్లూడింగ్ అదే చెప్తున్నా సార్. 2014, 19, 24 కంపేర్ చేస్తూ కూడా మీరు ఏదైతే విమర్శ చేస్తారో ఆ విమర్శల్లో 10 ఉండేటట్టు చూసుకోండి. మమ్మల్ని మీరు తరలించుకోవాలా, మా దగ్గర ఆన్సర్ ఉండకూడదు, ప్రసాద్ గారు అడగండి.
మీ దగ్గర ఆన్సర్లు ప్రసాద్ గారు. ఉంటాయిలే కానీ మీ దగ్గర ఆన్సర్లు లేకుండా ఏ బోస్ గారి పద్దాలని చెప్పేసి మీ దగ్గర వాస్తవిక ఆన్సర్లు ఉండవు. దుర్గా కుమార్ గారు conclude ఏం చేయండి. చెప్పి రాజకీయాలు ఏం చేస్తున్నారు? దుర్గా కుమార్ ప్రసాద్ గారు ఏం చెప్పి రాజకీయాల్లో ప్రశ్నిస్తామని చెప్పేసి ప్రసాద్ గారు, కనకారావు గారు, అన్నారు. కనకారావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బోస్ గారు అన్నట్టు లేకపోతే కనకారావు గారు అన్నట్టు గెలుపోవటంలో సహజం అండి. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేయాలి. ఇప్పుడు 164 స్థానాలు తెలుగుదేశం వాళ్ళు డిమాండ్ చేస్తే ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు వాళ్ళ విజ్ఞతను ఉపయోగించి ఇచ్చారు. కిందసారి 151 స్థానాలు కూడా ప్రజలు వాళ్ళ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈసారి 175 ఇవ్వమన్నాడు. కాదు నాన్న అంత ఇవ్వలేము, నీకు ఇంతే ఇస్తామన్నారు. అది తీసుకోవాలి ప్రసాదం లాగా తీసుకుని ఆ ప్రతిపక్ష పాత్ర కనుక గట్టిగా పోషించారనుకోండి బాధ్యతాయుతంగా 175కి 175 ఇస్తారేమో, మనం ఎవరని ఏం నమ్మకం చెప్పలేము. కలిగిస్తే అప్పుడు ప్రజలు అది ఆలోచిస్తారు. ప్రజల్లో నమ్మకం కలిగించాలి. తర్వాత వాళ్ళ తప్పులు చేసే వరకు వేచి ఉండి తప్పుల్ని ఎత్తి చూపించాలి. ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు శాసనసభ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చూపించగలగాలి. ఆయన ఎందుకు వెళ్ళటం లేదు? తన మీద ఇంకా రివర్స్ టెండరింగ్ అవుతుంది. నేను వాళ్ళని విమర్శించాకంటే వాళ్ళు నేను చేసిన తప్పులన్నీ చూపిస్తారు. షర్మిల్ గారు కూడా చెబుతుంది అదే. మీకు ఇంత ఓటింగ్ ఉండి ఇంతమంది సీట్లు ఉండి ఏమీ లేని ఓటింగ్ ఏమీ లేని సీట్లు లేకపోయినా నేను ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాను, మీరు ఎందుకు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోకి వెళ్ళలేకపోతున్నారు, ధైర్యం లేకపోతున్నారు అంటే ఆయన భయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కేసుకు సంబంధించి నా మీద లేదంటున్నాడు. ఆ పరువు నష్టం దావా ఏదో అమెరికన్ ప్రభుత్వం మీద FBI మీద వేయాలి. ఈ చిన్న చిన్న మీడియా హౌస్ల మీద వేయటం ఏంటండి? వాళ్ళు చర్చించారు అక్కడ వచ్చిన విషయాన్ని. అసలు అది లేదనుకోండి కొన్ని లక్షల కోట్లకి పరువు నష్టం దావా వేయొచ్చు. మీకు ఇచ్చారండి IFM లో, అమెరికాలో మీకు ఇచ్చారండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా? ఏమండి? రాసింది ఎవరు? సార్ ఆంధ్రజ్యోతి ఈనాడు నిరాధారత రాసింది కాబట్టి డ్యామ్ షూట్ వేస్తాను. దానికి ఎందుకు మీరు అమెరికా మీద ఏమంటారు? క్లియర్ గా దాంట్లో ఉంది, చీఫ్ మినిస్టర్ రిపోర్ట్ లో ఉంది సార్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ FBI ఆంధ్రప్రదేశ్ నివేదికలో 2019 to 24 చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది సార్. అది సెప్టెంబర్ టైం కూడా 2021 లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. 19 to 24 కానీ చంద్రబాబు నాయుడు గానీ లోకేష్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఎస్ దీంట్లో కుంభకోణం జరిగింది, దీంట్లో చెప్పాలి. తమ్ముడు చెప్పండి. ఏం మాట్లాడండి మీరు? ఊరికే మీరు చెప్పాల్సిన చేత మీరు మాట్లాడలేరు, మీ పేపర్ చేత మీ మునుకు మాటిస్తా ఉంటారు. ఆయన ఈనాడు చేశారని అలా అంటారా? వాళ్ళు పీరియడ్ కూడా ఇచ్చారు. 2019 to 24 చీఫ్ మినిస్టర్లు ఇద్దరున్నారా? ఒక్కడే కదా ఉంది. 2021 లో చీఫ్ మినిస్టర్ ఎవరు అనేది గూగుల్లో కొట్టండి ఒకసారి. సార్ చెప్పేదండి, మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అమెరికా నుంచి గానీ వచ్చి ఉంటే మీరు కేసు పెట్టి విచారణ జరపండి. మీ నాయకుడు మన ఢిల్లీ పోతే పవన్ అడిగారు ఏంటంటే నాకు తెలియదండి, ఒకసారి చంద్రబాబు నెక్స్ట్ డే పక్కా డాక్యుమెంటేషన్ FBI బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నారు. మనమే కాదు కదా, మనమే కాదు కదా. దుర్గాకుమార్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ప్రజలకి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం పెరిగే అవకాశం ఉంటుందా? ఏమండి దుర్గాకుమార్ గారిని ఫైనల్ గా ఒక ముక్క అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలకి నమ్మకం పెరిగే అవకాశం ఉంటుందా ఉండదా? ఆయన బాధ్యతగా ఉంటే ఉంటదండి. ఇప్పుడులాగానే ఈ బాధ్యత తక్కువగా నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను ప్రజల తరపున నిలబడినంటే ఆ పథకం కూడా ఎవరు ఇవ్వడు. ఇచ్చిన పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన ఏ వ్యక్తినైనా మళ్ళీ నమ్ముతారు. ఇచ్చిన పనిని ఫెయిల్యూర్ చేసిన వ్యక్తికి ఎవరికి కూడా విశ్వాసనీయత రాదు. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు దుర్గాకుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, కనకారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే కుసుమ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి బోస్ గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.